క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 60వ వచనం. అందుకు పేతురు, పోయి నీవు చెప్పునది నాకు తెలియదనను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. ప్రార్థన చేసుకుని, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజున తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. వాడుకుంటాడా? వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు? ఎప్పుడు వాడుకుంటాడు? ఎలా ఉంటే వాడుకుంటాడు? దేవుడు ఎలా ఉంటే వాడుకుంటాడంటే ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు. ఆయన మాట వినకపోతే, ఆయన చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తారు? దేవుడు హృదయం అనే తలుపు యొద్ద నుండి యేసుక్రీస్తు ప్రభువారు తట్టుచున్నారు. తలుపు యొద్ద నుండి తట్టుచున్నారు. ఆ తలుపు తీసుకొని రాలేడా? తలుపు బద్దలగొట్టుకొని రాలేడా? వస్తలు. కానీ ఏం కోరుకున్నాడంటే ప్రేమతో నువ్వేం చేయాలి? ఆ తలుపు తీయాలి. నీలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రభా నా హృదయంలోకి రా అని నువ్వు ఆయన ఏం చేయాలి? పిలవాలి. అసలు ఆయన మాట అంటే నువ్వు వినకోకుండా ఉంటే ఎలా? ఒక్కసారి ఆలోచించండి, ఎలా వాడుకుంటావు? ఆయన యొద్దకు వచ్చి నువ్వేం చేయాలి? ఏదైనా చెప్పుకోవాలి. దేవుడు ఈ సృష్టిలో చేసి అన్నీ కూడా ప్రతి ఒక్కడి దేవుని మాట వింటున్నాయి. ప్రతి ఒక్కడి వింటున్నాయా? కానీ మనిషి మాత్రం దేవుని మాట వినటం లేదు. సూర్యుడు చూడండి, సూర్యుడు నువ్వు ఇక్కడ ఉండి తూర్పు నుండి ఇటు రమ్మంటే వస్తాడు. వెలుగు రమ్మంటే వెలుగు వస్తుంది, చీకటి రమ్మంటే వెలుగు వస్తుంది, చంద్రుడు రమ్మంటే చంద్రుడు, నక్షత్రాలు రమ్మంటే నక్షత్రాలు, గాలి రమ్మంటే గాలి, వాన రమ్మంటే వాన. ఏది రమ్మంటే అది, ఏది చేయమంటే అది చేస్తుంది. సముద్రం మీద యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఉన్నప్పుడు గాలి వాన విపరీతమైన తుఫాను వస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేపారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. లేచి ఆయన ఇలా అంటే గాలిని గద్దింపగానే గాలి ఆ సముద్రం మొత్తం ఏమైంది? నిమ్మడం అయిపోయింది. అంటే ప్రకృతి గజగజ గజ వణికిపోతుంది. ప్రకృతి కాదు, అందరినీ నరకంలో తీసుకుపోయి అందరినీ లోకాశని తీసుకుపోయేవాడు, అందరినీ బాధలు పెట్టేవాడే ఎవరు? అపవాది. ఆ దెయ్యాలే దేవుడంటే గజ 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 వణుకుతున్నాయంట. యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉంటే అపవిత్రాత్మ పట్టిన వారు, నజరేయుడైన యేసు అప్పుడే వస్తున్నావా? మా సమయం ఇంకా రాకముందు నువ్వు అప్పుడే వస్తున్నావా అని అవి కేకలేసినాయి అంట. అంటే ఈ సృష్టిలోని అన్ని దేవుని మాట వింటున్నాయి, కానీ మానవుడు మాత్రం వినట్లేదు. మానవుడు ఏమనుకుంటున్నాడంటే నా జ్ఞానం, నా బలం, నా శక్తి, నేను చేస్తున్నా, నేను సంపాదిస్తున్నా, అంతా నేను 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 అనుకుంటాడు. దేవుడు లేకుండా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? దేవుడు లేకుండా నరుడి వల్ల ఏమైనా అవుతుందా? ఇప్పుడు ఎండ విపరీతంగా వస్తుంది, ఎండ వద్దు నువ్వు చల్లబడంటే చల్లబడుతుందా? వాన వస్తుంది, వాన ఆగు అంటే నువ్వు ఆగమంటే
దేవుడు చెబితే అవన్నీ కూడా ఆగుతాయి. ఇక్కడ చదవబడిన సందర్భాల్లో దేవుడు కొన్ని జంతువులను, పక్షులను దేవుడు వాడుకున్నాడు. ఎవరి నిమిత్తం, ఎవరి ద్వారా దేవుడు వాటిని ఎలా వాడుకున్నాడు అని అంటే, మనిషి కొరకు వాటిని దేవుడు ఏం చేసిండు, వాడుకున్నాడు. అవి దేవుని మాట విన్నాయి. దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు, నువ్వు ఆయన మాట వినాలి. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా లూకాసు సువార్త 22వ అధ్యాయం 60వ వచనంలో ఎవరు కనబడుతున్నారు? ఎవరెవరు నేను చదివే దాంట్లో మీరు చెప్పాలి. అందుకు పేతురు, ఎవరు కనబడుతున్నారు? పేతురు, ఓయి నీవు చెప్పునది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని సిలువుకు తీసుకెళ్లేటప్పుడు, ఆ తీర్పుకి తీసుకెళ్లేటప్పుడు పేతురు గారు అక్కడి నుంచి చలిమంట కాచుకోవడానికి అట్టా వెళ్తుంటే, నువ్వు ఆయనతో పాటు కూడా ఉన్నవంటే, నేను లేను అని 3 సార్లు అట్టా చెప్పినప్పుడు కోడి కూసిందా లేదా? కూసింది. యేసుక్రీస్తు ప్రభువారు ముందు ఏమని చెప్పారు? పేతురు, నువ్వు నన్ను ఎరుగవని ముమ్మారులు నువ్వు అనగానే కోడి ఏం చేస్తుంది? కూస్తుంది. అనగానే కోడి ఏం చేసింది? కూసింది. దేవుని మాట విందా లేదా? విందే. కానీ మనిషి వింటున్నాడా? వినట్లేదు. ఆయన మాట వింటే దేవుడు ఏం చేస్తారో వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడంటే, ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఇప్పుడు సేవకులు దేవుని పని చేస్తున్నప్పుడు, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో ఉంటుంది. పని చేస్తున్నప్పుడు సంఘములోనికి వచ్చి, అక్కడ సంఘములోని అపోస్తలులు వాక్యం బోధిస్తూ ఉంటే, అక్కడ మరి వాక్యం బోధించిన తర్వాత మరలా ఇంకా తీసుకొచ్చి ఆయన పెట్టాలన్నా ఏమైనా ఇప్పుడు అన్ని సేవకుడు చేస్తారా? సేవకుడు కుదిరితే ఇప్పుడు ప్రార్థన జరుగుతుందండి, ప్రార్థన జరుగుతుంది, వాక్యం చెబుతుంది. ఇప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత మరలా అవన్నీ పెట్టాలి, అవన్నీ చేయాలి అని అంటే ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. ఇటు వీళ్ళకి ప్రార్థన చేయాలి, వీళ్ళు అడిగిన దానికి చెప్పాలి, మరలా అట్ట వాళ్ళకి పెట్టాలంటే వీలు పడిద్దే. అప్పుడు ఏమని చెప్తారంటే, అయ్యా మీలోని సంఘములో ఒక 7గురిని ఏర్పరచండి. 7గురు అంటే ఎలా ఉండాలో తెలుసండి? పరిశుద్ధాత్మ శక్తితో, దేవుని యందు భయభక్తులు కలిగి, పరిశుద్ధాత్మ శక్తితోని దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థత కలిగి ఉన్న వారిని 7గురిని నియమించుండి వాళ్ళనే పంచి పెట్టడానికి వీటన్నిటికీ కూడా మేము పెడతామని అక్కడ వాళ్ళు చెబుతారనమాట సంఘము. ఆ తర్వాత వారు 7గురిని నియమించిన తర్వాత వారిలోని పిలుపు గారు, నేను ఆహారం పంచిపెట్టుటకు కాదు, శరీరానికి ఆహారం కాదు, ఆత్మకు ఆహారం, ఆత్మకు ఆహారం పెట్టాలి అని ఆయన వెళ్ళిపోయి ఆత్మల జాలరయ్యి ఆయన ఎన్నో ఆత్మలను రక్షించాడు. ఆయన బోధిస్తుంటే దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెబుతూ ఉంటే ఎంతో మంది బాప్తిస్మాలు పొందారు. అలా తర్వాత పిలుపు గారికి 4 కుమార్తెలు పుట్టారు. వాళ్ళు కూడా ఎవరో తెలుసండి? ఎలా పెరిగారో తెలుసా? తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పిల్లలు ఎలా ఉంటారు అన్నది ఇక్కడ కనబడుతుంది. వాళ్ళు ఎవరో తెలుసా? కన్యకలుగా ఉన్నారంట 4 కన్యకలు. తర్వాత ఆ కన్యకలు కూడా వాళ్ళు కూడా ఎవరనంటే ప్రవశించువారు అని ఉంటుంది. ప్రవశించువారు చంద్రపోతానండి. వాళ్ళు ఎవరైనా ప్రవశించువారు అంటే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. దేవుని మాట పిలుపు గారు ఏం చేశారు? వెళ్ళారు. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వెళ్ళారు? దేవుని ఆశీర్వాదం చూడండి. ఇప్పుడు తండ్రి దేవునిలో ఉంటే అది ఎలా ఉంటుందో తెలుసండి? కీర్తన 128వ కీర్తన 6వ వచనంలో, నీ పిల్లలని నీవు చూచెదవు అని దేవుని యందు భయభక్తులు కలిగి వారు
ఉంటారని చెప్తారు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇక్కడ దేన్ని వాడుకుంటావు? కోడిని. తర్వాత సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24 నుంచి చూస్తే, భూమి మీద చిన్నవి 4 గలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలమలేని జీవులు, అయినను అవి వేసవుల తమ ఆహారమును సిద్ధపరచుకొనును. ఇక్కడ ఏమిటి గురించి చెబుతుండో ఇక్కడ దేవుడు మనకి? దేని గురించి చెబుతుండో? సోమరి ఎక్కడికి వెళ్ళమని చెబుతాడు? చీమల యొద్దకు. అంటే ఇక్కడ చీమలు ఏం చేస్తుంది? వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయి. అంటే వర్షాకాలం వస్తుంది, ఆ రోజున మనం ఏమి చేయలేం. ఒక్క చినుకొచ్చి మన మీద పడితే మనం ఇదైదు. అందుకనే మనం ఆ సమయంలో ఒకవేళ వర్షం కురిసి వరద ప్రవాహం వచ్చినా ఏమైతాం? కొట్టుకొని పోతాం. అంటే మనం ఏం చేయాలి? వేసవిలోనే ఏం చేయాలి? ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. కలిమిలోని సమయం ఉండంగానే పెద్దలు సామెత చెబుతారు, వయస్సు ఉండంగానే, ఆరోగ్యం ఉండంగానే, నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడే నువ్వేం చేయాలి? సంపాదించుకోవాలి. అంటే నువ్వు పెద్ద ఏదో చేయాలని కాదు, అర్థమైందండి? నీకు నీవు సరిపడనంత అంత నువ్వేం చేయాలి? ముందే సిద్ధపరచుకోవాలి. ఇక్కడ ఏమొచ్చా? చీమలు చూడండి, చీమలు ఏం చేస్తాయి? వేసవిలోనే తమ ఆహారాన్ని కూర్చుకుంటున్నాయి, అవి సిద్ధపరచుకుంటున్నాయి. అందుకనే సోమరి చీమల యొద్ద పోమని చెబుతారు. తర్వాత అంటే ఈ చీమల ద్వారా అసలు చూడండి, మనిషి ఎలా, ఎంత మనిషి! దేవుడు అన్నిటికన్నా జ్ఞానం ఎవరికి ఇచ్చిండు? మనిషికే ఇచ్చిండు. అయినప్పటికీ కూడా ఏటిని చూసి నేర్చుకోమంటే దేవుడు చీమలను చూసి. అంటే మనిషి దేవుని మాట వినట్టలేదు అంటని మనకు అర్థమైపోతుంది. మరి దేవుని మాట వినక ఏం చేస్తుండో? తమ ఇష్టానుసారంగా జీవిస్తుండు. ఇప్పుడు చీమలు చూడండి, చీమలకే రాజున్నాడా? లేవు. చీమలు ఇప్పుడు మీకు విషయం చెప్పాలనంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి 7 నుంచి 7 చీమ ఉంది. ఆల్రెడీ ఒక చీమ 2 చీమలు యువతలకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ చీమలు యువతలకు తీసుకెళ్లాలంటే ఏం చేస్తాయి అంటే, ఇవి ఏం చేస్తాయి? లిచ్చలు కడతాయి. ఒకదాన్ని పట్టుకునేది ఇంకో దాన్ని పట్టుకునేది ఇంకో దాన్ని పట్టుకునేది. ఇది నుంచి ఇప్పుడు ఈ చీమ ఇటు నుంచి అటు, ఈ చీమ ఇట్ట వెళ్ళిపోతుంటే సహాయం. ఒకదానికి ఒకటి చీమలేంటి? సహాయం. కానీ ఈ రోజున మనిషికి ఉందా సహాయం? మనిషి సహాయం చేసుకుంటున్నాడా? లేదు. పీతలు తెలుసండి? పీతల అన్నిటికీ మూతలు పెట్టి ఒక ఆయన ట్రక్కులో తీసుకెళ్ళిపోతుంటే, అయ్యో ఏమయ్యా ఏంటి పీతలు మరి వీడికి మూత పెట్టలేదు, పైన ఏం పెట్టలేదు అని అంటే, అయ్యా వాటికి మూతలో అవసరం లేదు. అదేంటయ్యా మరి వెళ్ళిపోతాయిగా అని అంటే, అయ్యా ఒక పీత పైకి ఎక్కుతుంటే ఇంకొక పీత ఏం చేసిద్ది? దాన్ని పట్టుకొని లాగిద్దంట. ఒక పీత పైకి ఎక్కి వెళ్దామనుకుంటే ఇంకొక పీత దాన్ని పట్టుకొని కిందకి లాగిద్దంట. మనిషి కూడా ఈ రోజున అలా మారిపోయాడు. ఒక వ్యక్తి ముందుకు వెళుతూ ఉంటే, ఒక వ్యక్తి దేవుల్లో ఉంటే, ఆ వ్యక్తిని చెడగొట్టడానికి ఇంకొక వ్యక్తులు చూస్తారు. మూవీకి వెళ్తున్నా అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, సినిమాకి వెళ్తానంటే, పోరా పో అని అంటడా? ఆగరా నేను కూడా వస్తా. ఇప్పుడు కొన్ని చెడ్డ అలవాట్లు కొన్ని ఉంటాయి. సినిమాలని, లేకపోతే ఆ కోడి పందాలని, లేకపోతే రకరకాలుగా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనిషి వాటన్నిటికీ ఏం చేస్తారు? వెళ్ళిపోతూ ఉంటే, వద్దురా వాటికి వెళ్ళొద్దని చెప్తారా? చెప్పరు. అరే నేను కూడా వస్తాను అంటాడు. లేకపోతే ఎక్కడి నుంచి అది వస్తుండ అనుకోండి, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే, సినిమాకి వెళ్ళి వస్తాను అంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు సంభాషణ, సినిమాకి వెళ్ళి వస్తావా? సర్లే అని ఇతనో పోడు, సర్లేని అతనో పోదరా పోడు. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏం జరిగిద్దంటే,
సినిమాకి వెళ్ళొచ్చి ఆయన ఏం చేస్తారంటే సినిమా ఎట్టుందని అంటే అసలు అరే అసలు ఆ సినిమా ఎట్టుందనుకున్నాం నెంబర్ 1గా ఉంది, అసలు చూడకపోతే వేస్ట్గా సినిమా చూడకపోతే అని అంటాడు. ఇతరేం చెబుతారు, ఊరి ఏంటి అంత బాగుందారా, అయితే అసలు లేట్ చేయకుండా నేనేం చేస్తా వెళ్ళిపోతారా అంటాడు ఈయన. రే నువ్వు లేట్ చేయమాకరు, మళ్ళీ అందులో కట్ చేస్తారు, లేకపోతే ఇంక టికెట్ అంతా లేట్ చేయమాకు అని వచ్చి ఆయన ఇంకా ఇది చెబుతాడు. దాంతోపాటు ఆ సినిమాలో ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా చెబుతాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు వాడికి ఏమైనా చెప్పడం వల్ల ఏమన్నా వచ్చిందా? లేదు. కానీ తను చూసింది ఏం చేస్తుండో, ఒక వ్యక్తిని చెడగొట్టడానికి తను చూసింది ఏం చేస్తుండో చెబుతూ ఉండు. కానీ అదే మంచి విషయం వాక్యం విషయంలో నువ్వు ఏమైనా సహాయం చేస్తున్నావా? వాక్యం వింటున్నావు, వాక్యం నువ్వు వింటున్నావు, కానీ ఎవరన్నా అడిగితే మాత్రం ఏమైనా చెబుతావా? చెప్పు. రోజు దేని గురించి చెప్పారు? ఏం చెప్పు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ప్రార్థనకి వెళ్ళి వస్తాను, ప్రార్థనకి వెళ్ళి వస్తాను అన్నప్పుడు ఏం చెప్పారు అని ఆయన కన్నా అడిగితే, ఎవరన్నా అడిగితే చెప్పారులే, చెప్పారు, ఏం చెప్పారో చెప్పు. అర్థమవుతుందండి? ఈ అడిగాడు కూడా ప్రార్థనకి వెళ్ళి వస్తావా, సర్లే అంటాడు. అడిగా ఆయన కూడా ఏం అడుగుతారని ఆ సినిమాలో కానీ ఆటిని ఇంట్రెస్ట్గా అడిగినట్టు వీటిని అడుగుతారా? అడగరు. అంటే మనిషి దేనికి ఇదైపోతుందో చూడండి, లోకాశలకు. కానీ ఇక్కడ వీటిని చూడండి, ఒకదానికి ఒక సహాయం. అవి దేనికి సహాయం? మనిషి దేనికి సహాయం చేస్తుండో, మనిషి పాడవడానికి సహాయం, ఒక మనిషిని చెడగొట్టడానికి సహాయం చేస్తుండో. కానీ సీమలు మాత్రం దేనికి సహాయం? అవి బాగుపడడానికి వాటిని రక్షించుకుంటారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా చూడండి ఏమని చెప్తున్నారు. 26వ వచనం, చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. చూసారండి, చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనండి, నివాసాలు కల్పించుకొని అంట. ఇప్పుడు ఏదన్నా గబుక్కనంటే ఏదన్నా వచ్చింది అనుకోండి, ఏదన్నా గ్రద్ద కానీ ఏదన్నా వచ్చింది అనుకోండి, ఇవేం చేస్తాయి? గబుక్కునంట రాళ్ళు ఉంటాయి కదా పేటు సందులు, ఆ సందులు దూరిన తర్వాత ఇక అది దానివల్ల కాదు, ఇక ఇది అందులోనే ఉండింది. అర్థమైందండి? అంటే నీకు దేవుడి ఇవన్నీ గురించి ఎందుకు చెబుతుండనంటే మనకు జాగ్రత్తలు నేర్పుతుండవు దేవుడు, మనం ఎలా ఉండాలో నేర్పుతుండవు, అపాయం వచ్చినప్పుడు నువ్వు ఎలా దాక్కోవాలో చెబుతుండవు. తర్వాత కుందేళ్ళనంట, తెల్ల కుందేళ్ళు ఏం చేస్తాయి అంటే ఇట్లా దాక్కున్నప్పుడు వాటిని అవి తర్వాత బయటకు వచ్చిన తర్వాత వేటగాడు వాడిని పట్టుకోవాలనంటే ఏం చేస్తారనంటే, వేటకి వెళ్ళిన తర్వాత అన్నిటిలాగా ఉచ్చులు పెట్టడం లేకపోతే ఇవన్నీ కాకుండా వీటికి ఏం చేస్తారంటే ఏ అయితే బొరెలు అవి ఏ అయితే ఉన్నాయో వాటి దాక్కునే వాటిలోని ఏం చేస్తారంటే బాగా పేడ అంటే బురద బాగా కంపు కొట్టేది, నల్లగా ఉండేది, కంపు కొట్టేది అనమాట. దాన్ని తీసుకెళ్ళి అవి ఉన్న ఏదైతే బొర్రె ఏదైతే అవి ఉన్నాయో ఆ పేడ్సొందు ఆటిల్లోని రాస్తారనమాట. వేటగాడు వాటిని పట్టుకోవడానికి రాసినప్పుడు అవి బయటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ వాసనకే అది చూసి ఆ కుందేళ్ళు అందులోనికి వెళ్ళవంట. ఎందుకో చెప్పండి? అవి ఎలా ఉన్నాయి? తెల్ల కుందేళ్ళు, తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు అందులోకి వెళితే ఏమవుతుంది? అవి అంటుతుంది. అవి వేటగాని చేతిలో పడి చనిపోయనైనా చనిపోతాయి, కానీ ఆ మురికి మాత్రం అంటించుకోదంట. అర్థమవుతుందండి? క్రైస్తవ జీవితం అంటే పైపైన భక్తి కాదు, లోతైన భక్తి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే నువ్వు ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని ఎర్రలు వచ్చినా, ఏదొచ్చినా నువ్వు చావుకైనా సిద్ధపడాలి, కానీ పాపంలోనికి వెళ్ళకూడదు. నువ్వు చావుకలా సిద్ధపడి చనిపోతే పరలోకం చేరవు. అవకాశం వచ్చింది కదా అని బలవంతం చేస్తున్నారు కదా అని పాపంలో పడితే ఏదో ఒక రోజు లోకం విడుస్తూ నరకానికి వెళ్ళిపోతాం. యోసేపు ఏం చెప్పిండు? యోసేపుని పాత నిబంధనలు యాకోబు కుమారుడు యోసేపు జీవితం తెలుసండి అందరికీ. అతను
చాలా యథార్థంగా, చాలా భక్తి, చాలా ఇదిగా ఉన్నప్పుడు రాజు ఏం చేసిందంటే మొత్తాన్ని అప్పగించిండు ఇంట్లో. అప్పగించిన తర్వాత ఆయన అందంగా మంచిగా చక్కగా ఉంటే ఈ స్త్రీ ఏం చేసిద్దంటే ఆయన భార్య, ఆ యజమానుడు భార్య మీద ఆయన మీద కన్నేసిద్ది. వేసి ఎవరు లేని సమయంలో చూసి నాతో రా అనిద్ది. ఎవరు లేరు, పనివాళ్ళు వెళ్ళిపోయారు, భర్త వెళ్ళిపోయాడు, ఎవరు లేరు, నువ్వు నాతో శయనించు అని అంటే యోసేపు ఏం చెబుతారో తెలుసండి? ప్రతి మగాడు ప్రతి ఒక్కడు కూడా చెప్పుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇదిగో ఈ విధంగా నీ భార్యను తప్ప పర స్త్రీని కూడా నువ్వు మోహపు చూపుతో చూడకూడదు, పరస్త్రీని నువ్వు ముట్టుకోకూడదు. యోసేపు జీవితంలో ఎందుకు ఆ విషయం చెప్పిండు? ఏమని చెబుతారో తెలుసండి? ఏమని చెబుతారంటే, ఆ రమ్మని ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు, రా అని ఆమె అంటే ఆయన చెబుతారు కదా ఆమెతో, అమ్మా యజమానుడు అన్నీ అప్పగించిండు కానీ నిన్ను మాత్రం అప్పగించాలి. ఆ తర్వాత ఇంకా ఏం చెబుతారో తెలుసండి? అమ్మా ఇక్కడ ఎవ్వరూ లేరంటున్నావు, జీవము గల దేవుడు చూస్తున్నాడు. మన ఇద్దరమే ఉన్నామనుకుంటున్నావు అంటున్నావు నువ్వు, కానీ జీవము గల దేవుడు చూస్తున్నాడు. ఆ మాట చెప్పి అతను పోతూ ఉంటే ఆయన వస్త్రం ఆ చెంగు అది పట్టుకుంటే అది ఆమె చేతిలో ఉండి వెళ్ళిపోతారు. తర్వాత ఏమే ఆయన చెప్పినట్టు వినలేదని, అంటే ఏమి చెప్పినట్టు ఆయన వినలేదని భర్త వచ్చిన తర్వాత, స్త్రీలకు ఉంది ఇదే ఎక్కువ అలవాటు, ఎవరు ఏరే విధంగా అనుకోమాకండి. ఈ విషయమే కాకపోయినా ఏ విషయమైనా కానీ భర్తకు అన్నీ కూడా ఏం చెబుతారు? మంచి విషయాలు చెప్పరు. తీతుకు రాసిన పత్రికలో ఎంట ఉండి ఆ స్త్రీలు ఏం చేయాలి? భర్తకు పిల్లలకు వాక్యం చెప్పమంటే అవేం చెప్పరు, పనికి మళ్ళీ అన్నీ చెబుతారు. అక్కడ ఇక్కడ అన్నీ చెబుతారు, అన్నీ లేనిపోని అన్నీ చెబుతూ ఉంటారు. వచ్చేసరికి భర్తకు ఇదిగో నువ్వు ఇంటిలో ఉంచిన యోసేపు ఆయన ఏం చేసిండు? నన్ను పాడు చేయబోయింది అని చెబితే ఆ విషయం తెలియగానే భర్త ఏం చేస్తారు? వెంటనే ఏం చేసిండు? చెరసాల్లో వేయించిండు. ఆ తర్వాత ఆయన తప్పు చేసిండా? చేయలేదు. తర్వాత ఆయన ఇతనకు కల రావటం, తర్వాత ఆయన రావటం, చెప్పటం, ఆ రోజున ఏమతో కన్నా తప్పు చేస్తే అక్కడ వరకే ఏమైపోయాడు? ఆమె చెప్పినట్టు చేస్తే పాపంలో ఉండోడు. ఒకవేళ అక్కడ వరకే ఏమయ్యాడు? రాజు అయ్యాడేమో కానీ దేవునికి భయపడ్డాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండ కాబట్టి ఆయన రాజు తర్వాత రాజు అయ్యిండు. ధాన్యం మొత్తం కొనుగోలు చేసి దాచి ఎక్కడ వాళ్ళ అన్నలో మొత్తం కూడా ఆయన దగ్గరగా చుట్టుపక్కల ప్రాంతాలు ప్రదేశాలు మొత్తం కూడా ఎక్కడికి వచ్చారు? యోసేపు దగ్గరకు వచ్చే ధాన్యాన్ని కొనుక్కెళ్ళారు. అంటే ఎందుకు ఈ విధంగా జరిగిందని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు. నువ్వు ఈ కుందేళ్లు చనిపోయినైనా చనిపోతాయి కానీ అది మాత్రం అంటించుకో. చెరులో ఉన్న కలువు పువ్వు చూడండి, ఆ మురికిని మాత్రం అంటించుకోదు. మనం లోకంలో ఉన్నాం కానీ లోకంలో ఉన్న లోకాశలు మాత్రం మనలో మాత్రం ఉండకూడదు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, సామెతలు 6వ అధ్యాయం, సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సోమరి ఎక్కడికి వెళ్ళమంటాడు? చీమల యొద్దకు వెళ్ళమంటాడు. వెళ్ళి ఏం చేయమంటాడు? వాటి నడతలు కనిపెట్టు అని అంటాడు. చీమలు వెళ్ళేటప్పుడు చూడండి, ఎప్పుడన్నా చీమలు కనిపెట్టారా? ఒక చీమ ముందు వెళుతూ ఉంటే వెనకమాల చీమలు ఏం చేస్తాయి? ఇటు ఒకటి అటు ఒకటి అటు ఒకటి పోతాయా? పోవు. ఏం చేస్తాయండి చీమలు? అవన్నీ మనకు తెలిసిన విషయాలే. చీమలు ఏం చేస్తాయి? లయ్యనగా వెళ్తాయి. కాకపోతే మనం చెప్పం. చీమలు ఎలా వెళ్తాయి? తిన్నగా లయ్యనగా వెళ్తాయి. దానికి మధ్యలో ఏదైనా అడ్డం పెట్టినాం అనుకోండి, ఎంత చెదరగొట్టినాం అనుకోండి, అటు ఇటు పోయి మరలా ఏం చేస్తాయి? లైన్ కడతాయి, తిన్నగా వెళ్తాయి. అందుకనే చెబుతుండే, ఏమని చెబుతుండే? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని చెబుతాడు. జ్ఞానం తెచ్చుకో. అవి చూడు ఎలా వెళ్తున్నాయో,
నువ్వు దేవుళ్ళు ఆ విధంగా ఉండాలి. నీ నడక, నీ ప్రతి ఒక్కడి కూడా జాగ్రత్త చూసుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో జాగ్రత్త చూసుకోవాలి. నీ నడత, నీ జాగ్రత్త ఎలా ఉందో చూసుకోవాలి. ఆడు పిలిచారండి, నేను వెళ్ళానండి, ఆ దొంగతనం చేస్తుండో, ఇద్దరు కలిసి వెళ్ళారు, అరే నువ్వు ఎక్కడే ఉండు అరే అని వెళ్ళిపోయి దొంగతనం కాయలు కోసుకోవడానికి వెళ్ళిండు, కోసుకొస్తాడు. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఆయన ఏం చేసిండు, దొరికిపోయిండు. యారా ఎవరెవరు వచ్చారు, నేను ఒక్కడే వచ్చినాయ్యా, నేను ఒక్కడే వచ్చిన అంటాడా, కాదయ్యా నాతో పాటు బయట ఇంకొకటి ఉన్నాయని చెబుతున్నారు. అర్థమైందండి. ఇప్పుడు ఆ పట్టుకు దొరికిన ఆయన, ఆ ఎమ్మటున్న ఆయన ఇద్దరు ఏమవుతారు, దొంగలు. అర్థమవుతుందండి. నువ్వు అలాగనా వెళితే ప్రమాదంలో పడిపోతావు. అర్థమైందండి. చీమలు చూడండి ఎలాగైతే వెళతాయి, అలా నువ్వు వాటి నడతను చూసి నువ్వు జ్ఞానం తెచ్చుకోవాలి. తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 2 అధ్యాయం 22వ వచనంలో, నువ్వు నీ యవనేచ్ఛల నుండి పారిపోయి పవిత్ర హృదయాలతో ప్రార్థన చేయు వారితో నువ్వు నీతిని, ప్రేమను ఏం చేయాలి, నువ్వు వెంటాడాలి అని చెబుతున్నారు. ప్రార్థన చేయు వారితో, లోకాశలతో, లోకంలో ఉన్నవాడితో కాదు. ఇక్కడ సీమల గురించి దేవుడు వాటిని ఏం చేస్తుండే చూడండి, ఏ విధంగా చెబుతున్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం, ఇంకా ఈ విషయాలు చాలా ఉన్నాయి, అయితే చదివి సమయం అయిపోయింది కాబట్టి చెబుతాను చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ దేవుడు ఒక జంతువును వాడుకుంటాడు బెలాం విషయంలో. బెలాము దేవుని మాట వినకోకుండా వెళ్ళిపోతూ ఉంటే గాడిద అక్కడ మాట్లాడిద్ది అనమాట. గాడిద మాట్లాడు. సరే చదవండి, మీకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టిదివి, నేను నిన్నేమి చేసిదినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గం ఉన్న ఎడల నిన్ను చంపి ఉందని గాడిదతో నేను. అందుకు గాడిద, నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేతబట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టిదివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమై ఉన్నది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగిను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనిప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి యుందునని అతనితో చెప్పెను. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే గాని మరి ఏమీ పలకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. అలా వెళుతూ ఉంటే, అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిద్ది అని అంటే అక్కడ జరిగే విషయంలో ముందు దేవుని మాట వినపోయేసరికి ఎవరు వచ్చారంట, దోత వచ్చింది, ఖడ్గం పట్టుకొని ఉంది. ఆ దోత ఎవరు కనబడదే, పాపంలో ఉన్నవాడికి, పొగరుతో ఉన్నవాడికి, తర్వాత దేవుని పట్ల భయం లేని వారికి దేవుడు ఎలా కనపడతారు అంటే, దేవుడు కనపడడం అంటే దేవుని వాక్కు, దేవుని మాట, దేవుని ఆలోచన ఎలా వినపడతాయి. ఇప్పుడు ఆ గాడిద అలా వెళుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఎవరున్నారు, ఖడ్గము పట్టుకొని దేవుని దూత ఉన్నప్పుడు గాడిద ఏం చేసింది, అటు తిరిగి ఇటు తిరిగిపోయి గోడకి తగిలింది. తగిలేసరికి ఈ కారు గోడకి గాడికి మధ్యలో
నొక్కుపోయి ఉండింది. ఇప్పుడు నొప్పి వచ్చింది. నొప్పి వచ్చేసరికి నిన్ను నేనేం చేస్తా, నిన్ను కత్తి తీసుకొని నిన్ను వేసేస్తానట. ఏంది? గాడిదని వేసేస్తానండి అని అంటుంటే గాడిద ఏమంటుంది? అప్పుడు గాడిద మాట్లాడుతుంది. దేవుడు గాడిదకి వాక్ ఇచ్చింది. మాట్లాడేసరికి గాడిద ఏమంటుంది? నేను ఎప్పుడైనా నీకు ఎదురు తిరిగానా? నువ్వు నా మీద ఎక్కుచూ పోతూనే ఉన్నావు కదా, నేను ఎప్పుడైనా ఇప్పుడు ఇట్లా చేసినా అని అన్నప్పుడు అప్పుడు బిలాము ఏం చేస్తారో బుద్ధి తెచ్చుకొని అటు చూసినప్పుడు ఎదురుగా దూత ఖడ్గం. ఈ దూత ఎంత ఉండిద్ది తెలుసండి? చాలా ఉండిద్ది, పెద్దది. అప్పుడు ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే అప్పుడు ఆ దూత అంటే దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు గాడిద గన అలా చేయబోతు నువ్వేమైపోతావు? అయిపోయాడువేనని చెబుతాడు. అప్పుడు నేను పాపం చేసేదానని పశ్చాత్తాపడతాను. పశ్చాత్తాపడ్డ తర్వాత అప్పుడు సరే నువ్వు వెళుతున్నావు కదా, వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి నేను చెప్పమన్నదే నీవు చెప్పాలి. ఎందుకు వెళ్తున్నా అసలు బిలావ్? ఎందుకు వెళ్తున్నాడు బిలావ్? ఎందుకు వెళ్తుండంటే అక్కడ ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేయడానికి వెళ్తాడో? శపించడానికి వెళ్తాడో. వాడు శపించడానికి ప్రవక్త నోటి నుంచి, సేవకుడి నోటి నుంచి ఏమి రావాలి? ఏమి రావాలండి? ఆశీర్వాద వచనమే రావాలి. ఒక వ్యక్తిని దీవించి ఆశీర్వదించే విధంగా సేవకుడు నోట్లో నుంచి రావాలి. ఎందుకనంటే సేవకుడు ఏ మాటలు చెబుతుండో? దేవుని మాట చెబుతుండో. అంటే దేవుడు మాట్లాడుతుండో సేవకుని ద్వారా. మత్తయి సువార్త 10:20 మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడు వారు మీరు కాదు అనేది యేసుక్రీస్తు ప్రభువు చెబుతారు. అంటే ఇక్కడ నుంచొని మాట్లాడేది, ఇప్పుడు ఇక్కడ నేను నుంచున్నా కానీ మాట్లాడుతున్నా కానీ మాట్లాడిచ్చేది ఎవరు? దేవుడు. దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని మాట, దేవుని వాక్కు, దేవుడు మాట్లాడమనకుండా మాట్లాడటం అనేది జరగదు, రాదు. అందరూ నుంచొని అంటే సేవకులు మాట్లాడుతుంటారు. అందరూ వచ్చి చాలా మంది అటుపోయాడు ఇటుపోయాడు పిలిచి రా కొంచెం ఇటు మాట్లాడతారా? దేవుడు పిలుచుకొని, దేవుడు ఏర్పరచుకొని ఉన్న వ్యక్తి ఎవరంటే సేవకుడు. ఆ సేవకుడు ఒక వ్యక్తిని దీవించాలి, ఆశీర్వదించాలి. నువ్వు పాడైపోతావు, పనికిమాలోడు, ఎందుకు పనికిరావు అని అంటే ఒకవేళ ఆ వ్యక్తికి ఆ సేవకుడు అలా అన్నప్పుడు ఆ వ్యక్తి అలాగైపోతే ఒకసారి ఆలోచించండి. అందుకనే సేవకుడు అంటే విశ్వాసులు. ఒకనాడు పేతురు గారు వస్తూ ఉంటే తమ నీడపడ్డా చాలు అని వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? తమ నీడపడ్డా బాగుపడ్డారు. ఇంకా వెనక్కి వెళితే పాత నిబంధనలో వెళితే ఎవరో సమయాలు గారు వస్తూ ఉంటే ప్రజలందరూ లేచి గబగబ భయంతో ఎదురుగా ఉరికేవాడంట. ఎందుకండి? వెళ్ళి గబగా గజగజ వణికిపోయాడు. ఎందుకనంటే అయ్యా ఆయన ఎవరో దైవజనుడు. అయ్యా నువ్వు మంచి వార్త తీసుకొస్తున్నావా అంటే సేవకుడి నోటిలో నుంచి ఏమి రావాలి? మంచి వార్త రావాలి. ఒకవేళ చెడు వార్త వస్తే చాలా ప్రమాదం. అందుకని గజగజలు ఆడిపోయాళ్ళు ప్రజలు ఆ రోజున. ఈ రోజున మనిషికి ఆశీర్వాదం ఎందుకు లేదు అని అంటే సేవకుడు అంటే గౌరవం ఉందా? సేవకుడు వస్తున్నా లేకపోతే సేవకుడు దేవుని మాట చెబుతున్నా కానీ ఈ రోజున ప్రజలకు సేవకుడు అంటే ఇది లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెబుతారు? మిమ్మును చేర్చుకున్న వారు నన్ను చేర్చుకున్న వారు నా తండ్రిని చేర్చుకున్నాను అని చెప్పారు. అంటే సేవకుడిని చేర్చుకోకుండా, సేవకుడు మాట వినుకోకుండా నేను క్రీస్తుని ప్రేమిస్తున్నా, ఆయన చాలా ఇష్టమండి నాకు సేవకుడు అంటే మాత్రం పడదంటే ఇష్టమేనా? భక్తేనా? ఆ తర్వాత బిలాము వెళ్ళిపోయి అక్కడ దేవుడు చెప్పినట్టు అతను ఏమో చెప్పిద్దాం అనుకుంటే ఏమొస్తున్నాయి? ఆశీర్వాదం వస్తుంది. అతని నోట్ల నుంచి ఏమొస్తుంది? ఆశీర్వాదం. మీరందరూ పాడైపోవాలి, మీరందరూ ఇదైపోవాలి, అని చెప్పడానికి పోతే బాలాకు తీసుకెళ్తూ ఉంటే ఆడికి వెళ్ళిన తర్వాత మీరందరూ దీవించబడును గాక, ఆశీర్వదింపబడును గాక, మీరు బహుగా ఫలించును గాక అని చెబుతాడు. ఇది ఆయన పిలిచింది ఎందుకు? చెప్తుంది ఎందుకు? చెప్పిస్తుంది ఎవరో? దేవుడు.
ఒక వ్యక్తిని బాగు చేసే విధంగా, బలపరిచే విధంగా వాడు దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడు దేన్ని వాడుకుండో? గాడిద ద్వారా బిలాంకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, ఇంకా యోనా గ్రంథం 1:17 వచనం. ఇంకా చదువుకొని పోతే సాహసమైంది చెబుతా చూడండి. ఇక్కడ ఎవరు అనంటే ఎవరు కనపడతారనంటే చేప. యోనాని మింగింది ఎవరు? చేప. ఎలా మింగింది? ఎవరు చెబితే మింగింది? ఒకసారి ఆలోచించండి. మనం చేపను పట్టుకుందామని పోయిన మనం దొరికిద్దా? దానికి ఏం చేయాలి? ఒకవేళ గాలం వేయాలి, లేకపోతే వల వేయాలి. దాన్ని కనపడితే దాన్ని పట్టుకోవడానికి నేను ఒకసారి చేపలు పడుతూ ఉంటే బైబిల్ క్లాస్కి వెళ్ళిన కాడ పిల్లలు, ఈ యవనస్తుల పిల్లలు ఎంత చేపలు పడుతుంటే ఆ చేప అందులో ఎంత పడుకున్నది నేను ఆ చేప ఎట్టు పెట్టంగానే అది ఇట్లా తగలంగానే ఈ పిల్లలు ఎట్టానుడు, అది అటు పట్టుకుందామని ఎట్టనేసరికి అది కొంచెం కాలంగానే ఎట్టానుడు. అసలు చేపను పట్టుకోవడమే, అది దొరకటమే మామూలుగా ఉండదు. అర్థమైందండి? ఇక్కడ టక్కని చేయగానే ఇంకోసారి కుక్కింది. అలాంటిది చేప వచ్చి యోనాను మింగింది. చేపక దేవుడు ఏమిచ్చిండు? చదివితే చాలా అద్భుతంగా ఉంటాయండి ఈ విషయాలు. యోనా గ్రంథం 1:17 వచనంలో ఉంటుంది. చేప వెళ్ళి దేవుడు చెప్పినట్టు యోనానే ఏం చేసింది? మింగింది. మింగిన తర్వాత చేప 3 రోజులు ఏముంది? ఉపవాసం ఉంది. చేప గన మిషన్ స్టార్ట్ చేసింది అనుకోండి, కడుపులో గిర్ర 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 తిరిగింది అనుకో, యోన ఏమైపోతారు? ఆహారం అయిపోతారు. కానీ చేప ఏం చేసింది? ఏమి నవలకుండా తినకుండా అలాగే 3 రోజులు దేవుడు చెప్పినట్టు ఉపవాసం. దేవుడు చెప్పినట్టు యోనాను మింగింది. దేవుడు చెప్పినట్టు ఉపవాసం ఉంది. దేవుడు చెప్పినట్టు మరలా ఒడ్డుకు తీసుకొచ్చి కక్కవంటే యోనాను తీసుకొచ్చి ఒడ్డుకు కక్కింది చేప. దేవుడు చేపను ఏం చేసిండు? వాడుకున్నాడు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, 1 రాజులు 17:4 వచనం నుంచి 7 వచనం వరకు చూస్తే ఇక్కడ ఏలియాకు ఆహారం తీసుకెళ్ళింది ఏంటి? ఏం తీసుకెళ్ళింది? కాకులు. ఏమంటే కాకి ఆహారం దొరికితే తీసుకుపోయిద్దే. ఇప్పుడు కాకులు ఉన్నాయి. కాకి ఏదన్నా ఒక రొట్టె ముక్క బయటపడదు అనుకోండి, దాన్ని పట్టుకొని ఏం చేసిద్ది? అక్కనట్ట ఏం చేసిద్ది? మింగేసిద్ది. లేదా అక్కడ ఎవరైనా అల్లెత్తారేమో అని ఎత్తుకుపోయి పెట్టుకొని తినిద్ది. అలాంటిది కాకి రొట్టె తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? ఏలియాకి ఇచ్చింది. అంటే దేవుడు ఏం చేసిండు? దేవుడు చెప్పినట్టు కాకి విన్నది. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చూడండి. లూకాసు సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో చేర్చుకొనను అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరొల్లకపోతిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తాడు? వాళ్ళని తన రెక్కల కింద కాపాడాలని ఎన్నోసార్లు పిలుస్తుండో, కానీ వస్తున్నావా? ఎన్నోసార్లు ఆయన మన కోసం ఏం చేశారు? ఎదురు చూస్తూ ఉన్నారు. కోడి తన పిల్లలను ఒక చాటంట, ఒక ప్రాంతంలోనంట వరిగడ్డికి నిప్పు అంటుకుందంట. ఎంత వరిగడ్డి అయినా చిన్న నిప్పురా పడితే ఏమైపోయింది? కాలిపోయింది. అలా కాలిపోయిన తర్వాత ఆ యజమానుడు ఏం చేసిందంటే కర్ర తీసుకొని అది మొత్తం కాలింది ఉండిద్దిగా ఇట్లా పోగేస్తూ ఉంటే అందులోని ఇట్టనేసరికి టక్కనే తగిలిందంట. మళ్ళీ ఇట్టనేసరికి తగిలిందంట. ఏంటని తగిలిందని కొద్ది గట్టిగా ఇట్ట లేపితే కోడి అంట. కోడి ఆ కర్ర పెట్టట తగలంగానే అందులో నుంచి కోడి రెక్కల కింద నుంచి కోడి పిల్లలు కిచకిచకిచ అనుకుంటా వచ్చినాయి అంట. కోడి మాత్రం ఏమైపోయింది? ఆ వేడికి కాలిపోయింది. తన పిల్లలను రెక్కల కింద కాపుకొని ఉంచుకొని
అది వేడికి సెకకి ఏమైపోయింది? కాలిపోయింది. పిల్లలకు మాత్రం ఏ హాని కలగనయ్య. తన కాలిపోయింది కానీ తన పిల్లలను బ్రతికించుకుంది. చూశారండి? అలాగే దేవుడు తన రెక్కల కింద మనలను కాపాడాలని ఆయన రెక్కల చాచి తన చేతులు గాయపడిన హస్తాలు యేసుక్రీస్తు ప్రభువారు చాచి పిలుస్తూ ఉంటే వస్తున్నారా? రావట్లేదు. మన కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో తన ప్రాణాన్ని పెట్టిండు. ఎందుకని? మనల్ని రక్షించాలని, పరలోకం చేర్చాలని యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ఆయన మాట వింటున్నారా? దేవుడు నిన్ను వాడుకుంటాడు, కానీ నువ్వేం చేయాలి? ఆయన మాట వినాలి. ఇవన్నీ ఎన్నయ్యా లేవా? ఏమేమి ఉన్నాయి? 1 కోడి ఎన్నదా? తర్వాత కుందేళ్ళు ఎన్నయ్యా? చీమలు ఎన్నయ్యా? దేవుడు చెప్పినట్టు. తర్వాత గాడిద విన్నదా? వింది. తర్వాత చేప, కాకి, ఎన్ని జంతువులండి దేవుడు చెప్పినట్టు విన్న. ఇవన్నీ కూడా వాటి దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, వాటిని చూసి నేర్చుకో, జ్ఞానం తెచ్చుకోమని చెబుతాడు దేవుడు. అని మనిషి వినట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ కాపాడటానికి ఆయన లోకానికి వచ్చారు. ఆయన మాట వింటే లోకం విడిచిన పరలోకానికి చేరుకున్నాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. అయితే నీవు కొంతకాలం మట్టుకి దేవునిలో ఉండి కొంతకాలం మాత్రం లోకంలో ఉండకూడదు. అర్థమైందండి? ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాలని ఒకవేళ ఎవరైనా కానీ అనుకుంటా. ఒక విషయం, రూతు గ్రంథం తెలుసండి? రూతు గ్రంథంలో ఎవరుంటారు? నయోమి వాళ్ళు ఏం చేస్తారంటే, నయోమికి వాళ్ళిద్దరూ భర్త భార్య వాళ్ళిద్దరు అయినప్పుడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే 2 కోడలు. ఆ ప్రాంతంలో నుంచి అక్కడ కాకుండా వేరే ప్రాంతానికి వెళతారు. ఎందుకు? దేవుడు ఉన్నవాళ్ళ చాట ఉండకుండా వేరే చాటకు వెళ్ళి అక్కడికి ఆహారం బాగుంది, అక్కడ నీళ్ళు అన్నీ బాగా దొరుకుతున్నాయి, అక్కడికి వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత భర్త చనిపోయిండు, పిల్లలు కూడా అనారోగ్యం ఇది చనిపోయారు. ఇప్పుడు కోడళ్ళు ఏమయ్యారు? ఎదోరాళ్ళు అయ్యారు. నయోమి 2 కోడళ్ళు. మరలా వాళ్ళని తీసుకొని ఎక్కడికి వచ్చింది? తమ సొంత ఊరికి వచ్చింది. ఇప్పుడు అందరూ నయోమి అని అంటే నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అంటుంది. మారా అనగా చేదు అని అర్థం. అర్థమైందండి? ఇక్కడ నుంచి దేవుడు దేవుడు ఉండు అన్న ప్రదేశంలో ఉండకుండా నువ్వు వేరే ప్రాంతానికి వెళితే అక్కడ ఆశీర్వాదం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. దేవుని మాట వింటే నీవున్న చాటే నువ్వేమైతూ ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు. నీ ద్వారా నీ కుటుంబం రక్షింపబడాలి. అనేకులకు నీ ద్వారా సువార్త క్రీస్తుని గురించి తెలియబడాలి అని దేవుడు ఏం చేస్తాడో నిన్ను అనుకుంటాడు. నిన్ను పుట్టించింది దేవుడు. అందుకే దేవుని పనిలో నువ్వు ఉండాలని, దేవుని కోసం నువ్వు బ్రతకాలని. ఆత్మహత్య అంటే అర్థం ఏంటో తెలుసండి? ఆత్మని ఏం చేయటం? హత్య చేయటం. ఆత్మ ఎవరిచ్చింది? దేవుడిచ్చింది, దేవునిది. ప్రసంగి 12:7 మన్నైనది మరలా యాడికి వెళ్ళిపోతుంది? మన దేహాన్ని, శరీరాన్ని ఎడ చేసిండు? మట్టితో చేసిండు. ఈ మట్టి ఆడికి వెళ్ళిపోతుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఆత్మ ఆడికి వెళ్ళిపోతుంది? దేవుని యొద్దకు. ఈ ఆత్మ ఎవరిది? దేవునిది. దాన్ని నువ్వు హత్య చేస్తే ఊకుంటాడా? ఊకోడు. ఆత్మహత్య, నేను బలవంతంగా నేను తాగి చచ్చిపోతా, ఫ్యాన్ గురేసుకుని చచ్చిపోతా, లేకపోతే దేనికన్నా గుద్దుకొని నేను చనిపోతా, అది చనిపోతా, అట్ట చేస్తా ఇట్ట చేస్తానంటే నువ్వు ఆత్మను హత్య చేస్తాను. హత్య చేస్తే ఊకోడు. ఏం చేస్తారు? నరకంలో పడేస్తారు బలవంతంగా చనిపోతే. దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకొనే, ఎప్పటి వరకు ఇస్తే అప్పటి వరకు పూర్తి చేసుకొని నువ్వు ఈ లోకం విడవాలి. కానీ నీ అంతటా నీవు బలవంతంగా వెళ్ళకూడదు. సాతానుతో దేవుడు ఏం చెబుతారు తెలుసండి? యోబు గ్రంథంలో ఏమని చెబుతారంటే, ఇదిగో యోబుని నీకు అప్పగిస్తున్నా, తన శరీరం మీద నీకు అధికారం, ఆత్మ మీద లేదు. ఆత్మను టచ్ చేయదు. ఆత్మ ఎవరిదే? నాది. ఆత్మ ఎవరిదే? నాది అంటే దేవునిది. శరీరం నీ ఇష్టం,
శరీరాన్ని నువ్వు ఎలా అయినా వాడుకో అని అంటే కురుపులు ఇవన్నీ మొత్తం ఇవన్నీ వచ్చినాయి. ఆత్మ మాత్రం ఎలా ఉంది? శరీరం కేవలం నిష్ప్రయోజనం. శరీరం ఏంటి? నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింపజేయండి. ఆత్మ ఎవరిది? దేవునిది. దాన్ని నువ్వు ఆత్మ ఆహారం ఏది? ఆహారం పెడుతున్నారా? ఆత్మ ఆహారం పెడుతున్నారా? శరీరానికి ఎలా పెడుతున్నాం? శరీరానికి ఎలా పెడుతున్నాం అండి? ఉదయం ఏంటి? టిఫిన్, మరలా కొంచెం సేపు అయిన తర్వాత భోజనం, మరలా మధ్యాహ్నం భోజనం, మళ్ళీ వీలైతే కొంతమంది సాయంత్రం టిఫిన్, మళ్ళీ రాత్రి భోజనం. అబ్బా ఎన్నిసార్లు అయింది శరీరానికి? మరి ఆత్మకేది? ఆత్మ ఆహారం ఏది? ఆత్మ ఆహారం ఏంటో తెలుసండి? వాక్యం. ఆత్మకు ఆహారం వాక్యం. ఉదయం లేకంగానే వాక్యం చదవాలి, మధ్యాహ్నం చదవాలి, నైట్ పడుకునే ముందు చదవాలి, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఆత్మకు ఆహారం సమృద్ధిగా పెట్టాలి. పిల్లలకి అన్నప్రశ్నప్పుడు కానీ పుట్టినరోజు అప్పుడు కానీ ప్రార్థన ఇదే చేస్తారా? వాడు ఏం చేస్తారు? శరీరానికి సంబంధించి ఎన్నో పెడుతుంటారు. కానీ ఆత్మకు ఆహారం ఉంటేనే, వాళ్ళ ఆత్మ బలపడితేనే వాళ్ళు బాగుపడతారు, తర్వాత పరలోకం చేరతారు. దేవుడు నిన్ను కూడా ఏం చేస్తారో వాడుకుంటాడు. నా బ్రతికి ఇంతేనండి, నేను ఎందుకు పనికిరానండి, నేను చేతగానుండండి, లేకపోతే నన్ను ఇవన్నీ రకరకాలుగా చెబుతారు. ప్రార్థన కూడా అటు చేస్తుంటారు. అర్థమైందండి? నువ్వెవరో తెలుసా? దేవుని పోలిక, దేవుని స్వరూపం. దేవుడు నిన్ను వాడుకోవాలని చూస్తుండు దేవుడు. కానీ నువ్వు దేవుని మాట వినట్లా, దేవుని నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానించట్లా, అని పిలిచినప్పుడు నువ్వు రావట్లా. అలా వస్తే, అలా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిన్ను, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.